పార్లమెంట్లో అంబేద్కర్ కూర్చోవాలండి. పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ అంబేద్కర్ రైట్స్ కూర్చుంటే మణిపూర్ లాంటి సంభవాలు జరగవు. జరుగుతాయా? జరగవు. వీ వాంట్ అంబేద్కర్ టు రూల్ ఇండియా, ద స్పిరిట్ ఆఫ్ అంబేద్కర్ టు రూల్ ఇండియా. ఈ పని చేయగలిగిన శక్తి క్రైస్తవ సమాజానికి మాత్రమే ఉంది. నేను చెప్తున్నా, ప్రతి క్రైస్తవుడి గుండెల్లోకి అంబేద్కర్ బోధనలు రావాలి. చర్చిలోకి అంబేద్కర్ రాగలిగితే సామాజిక న్యాయం పార్లమెంట్లో ప్రవేశిస్తుంది. చర్చిలోకి అంబేద్కర్ రాగలిగితే అణిచివేయబడ్డ వర్గాలు పార్లమెంట్లో రూల్ చేయగలుగుతారు, పరిపాలన చేయగలుగుతారు. అంబేద్కర్ గారిని ఎందుకండి క్రైస్తవ సమాజం ఎందుకు ప్రేమించదు? ఎందుకు జై భీమ్ అనరు? ఇంట్లో రాజ్యాంగం ఎందుకు ఉండదు? అంబేద్కర్ బొమ్మ ఎందుకు ఉండదు? క్రైస్తవ సమాజం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మాల, మాదిగ, బీసీ, ఎస్టీ అన్ని వర్గాలలో ఉన్న క్రైస్తవులందరూ ఏకమై అంబేద్కర్ భావజాలాన్ని వారు తమలో సాధన చేసి అందరికీ ప్రచారం చేస్తే ఇంకొక నెక్స్ట్ ఎలక్షన్లో కల్లా ఒక నవభారత నిర్మాణాన్ని మనం చూడగలుగుతాం. పార్లమెంట్లో అంబేద్కరే కూర్చుంటే మణిపూర్ ఎలా జరుగుతుందండి? మణిపూర్ తయారు కాదు. మనం ఇంకా నిద్రపోయామనుకోండి, మేమేదో పరిశుద్ధులము, మాకు అంబేద్కర్ వద్దు, మేము పరిశుద్ధులం, మాకు రాజ్యాంగం వద్దు, మేము పరిశుద్ధులం, మాకు రాజకీయాలు వద్దు అనే భ్రమలో బ్రతికితే మరొక 5-6 సంవత్సరాలలో 29 రాష్ట్రాలు మణిపూర్ లాగా తయారవుతుంది. ఇది గ్యారంటీ. వాళ్ళు శాంపుల్ చేసి చూపించారు. క్రైస్తవ సమాజమా మేల్కొమ్మని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అసలైన సమస్య యొక్క జీవనాడి మీద నేను మాట్లాడుతున్నాను. ఇది అన్యాయమని వాళ్లకు తెలుసు, మనకు తెలుసు. తెలిసి అన్యాయం చేస్తున్నారు. బికాస్ దే డోంట్ లైక్ క్రైస్ట్, దే డోంట్ లైక్ జీసస్. మనల్ని భయపెట్టి, బెదిరించి, బాధ పెట్టి యేసు మతాన్ని వదిలేయమని మనల్ని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. అసలు ఇది కాదు సమస్య, ఇది కాదు సమస్య. నేను ఒక మాట చెబుతున్నాను. రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కు అన్నాను, బాగా గమనించండి. రాజ్యాంగము ప్రాథమిక హక్కుగా ఇవ్వని కంట్రీస్లో కూడా క్రైస్తవ్యం వ్యాపిస్తూనే ఉంది. ప్రాథమిక హక్కు అరుణాచల్ ప్రదేశ్లో కాదు, అయినా సరే 15% పోయి 85% అయ్యారు, 100% అయ్యారు. మొదటి శతాబ్దంలో, అది మొదటి శతాబ్దం, ఫస్ట్ సెంచురీలో రాజ్యాంగ హక్కు కాదు. యేసును నమ్మితే కొట్టారు, చంపారు, హింసించారు, అయినా వ్యాపించింది. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నానండి. సువార్త ప్రకటిస్తాము, ఒకవేళ రేపు రూల్ చేస్తారు, సువార్త ప్రకటిస్తే చంపేస్తామని, మీరు సువార్త ఆపేస్తారా? మరి ఇంకేంటండి హక్కు? రాజ్యాంగం కాదండి, మన మనస్సాక్షి మనకిచ్చిన హక్కు, ఆ సర్వ సృష్టికర్త మనకిచ్చిన హక్కు. వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా మనకు హక్కు ఇస్తే రాజ్యాంగ ప్రకారం సువార్త ప్రకటిస్తాం. హక్కు ఇవ్వకపోయినా సువార్త తనంత తాను వ్యాపిస్తూనే ఉంటుంది. సువార్త దేవుని శక్తి, దేవునికి స్తోత్రం కలుగును కాక. గనక మనందరం ఒకటే దృష్టి పెట్టాలి. పార్లమెంటులో కొందరు అంబేద్కర్ రైట్స్ను ప్రవేశపెట్టాలి. దీనికి నా బ్రతుకు అంకితం చేశాను. నేను ఎంపీ కావాలనో పిఎం కావాలనో కాదు, కనీసం ఒక 50 మందిని లోక్సభలోను రాజ్యసభలోను ప్రవేశపెడితే కనీసం ఈ అన్యాయాలను ప్రశ్నించే ఒక రాజకీయ స్వరం ఉంటుంది. దాని మీద మనం దృష్టి పెట్టాలి. అలా దృష్టి పెట్టనంత వరకు ఇలాంటివి 1000 సభలు పెట్టుకున్నా ఆ మతోన్మాదులకు కొమ్ములు వస్తూనే ఉంటాయి, అన్యాయం చేస్తూనే ఉంటారు. ఈ సభలను చూసి వాళ్ళు నవ్వుకుంటారు. ఇట్లాంటి సభలు బోలెడు చూసామంటారు. కానీ ఒక 5గురిని కూర్చోబెట్టండి పార్లమెంట్లో, ఎందుకు కాదు చూద్దాం. ఒక 5గురిని లోక్సభలో కూర్చోబెడితే సమాజం యొక్క దృష్టి మారిపోతుంది. క్రైస్తవులను గౌరవిస్తారు. ఈ పిచ్చి నల్ల చట్టాలు చేయరు.